నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలోని వివరాలు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాద్ అహ్మద్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, నేడు వారు అన్ని రంగాల్లో ప్రతిభ చాటుతున్నారని చెప్పారు. మహిళా సాధికారికత ఒకరోజు వేడుకలకు మాత్రమే పరిమితం కాకుండా వారి హక్కులు రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం మహిళా ఉద్యోగులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బి పద్మావతి, ఎం లావణ్య, పి లక్ష్మణమూర్తి, ప్రవల్లిక, ప్రియా తదితరులు పాల్గొన్నారు. ఆముదాలవలస పట్టణంలో శారదా కళ్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాష్ట్ర పియూసీ చైర్మన్ కూర రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు కుటుంబం మాత్రమే కాక సమాజ అభివృద్ధికి కూడా దారి చూపే శక్తి అని చెప్పారు. మహిళలు విద్య, ఉద్యోగాలు, క్రీడలు, రాజకీయాలు తదితర అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారని కొనియాడారు. మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలు, మహిళల భద్రత కోసం శక్తి టీమ్స్ వంటి పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన మహిళలను సన్మానించారు. సభకు హాజరైన సుమారు 1500 మంది మహిళలకు భోజన సదుపాయం కల్పించారు. కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మొదలవలస రమేష్, కూటమి మహిళా నాయకులు పాల్గొన్నారు. కాబట్టి మనం ఏం చెప్పారు పెద్దలు, మానవ సేవయే మాధవ సేవ. ఈరోజు సామాజిక రంగంలో కూడా మహిళలు మేము బ్రహ్మాండంగా సమాజ సేవ చేయగలమని నిరూపించినటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ కూడా సత్సాయి గారి ట్రస్ట్ లో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇటు మానవులకి అటు భగవంతుడికి ఇద్దరికి సేవను అందిస్తూ వాళ్ళు ఈరోజు ఒక మంచి ఆనందాన్ని, పరమాత్మాన్ని పొందుతున్నారు. వీళ్ళందరూ కూడా మనకి ఇన్స్పిరేషన్. వాళ్ళని చూసి మనకు తెలిసేది తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ. ఆ విషయాలన్నీ కూడా మనం మహిళల్ని ఈరోజు ఉమెన్స్ డే రోజు నాడు, ఇటువంటి ప్రత్యేకమైన రోజు నాడు మనలో ఉన్న కొందరిని మనం సన్మానించుకోవడం ద్వారా, గౌరవించుకోవడం ద్వారా, వాళ్ళకి అభినందించడం ద్వారా. శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉలాల భారతి దివ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి మహిళలు భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తమ్మినేని వాణిశ్రీ, శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, పలాస మహిళా ప్రతినిధి సీదిరి శ్రీదేవి, టెక్కలి జెడ్పీటీసీ దువ్వాడ వాణి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ మెంటాడ పద్మావతి, అడ్వకేట్ మంజీ సుధబాల పాల్గొన్నారు. అలాగే వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ డిప్యూటీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీ కంబా రవిబాబు కార్యక్రమానికి హాజరై మహిళలకు శుభాకాంక్షల్ని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని చెప్పారు. మహిళలు విద్య, ఉపాధి, రాజకీయాలు వంటి అన్ని రంగాల్లో ముందుకు వచ్చి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉలాల భారతి దివ్య మాట్లాడుతూ మహిళా శక్తి మరింత బలపడేందుకు అందరూ కలిసి కృషి చేయాలని, మహిళల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేసిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి మహిళలు ముందుండాలని పిలుపునిచ్చారు. ఇలా ఘోరమైనటువంటి నిర్బంధాలు స్త్రీల పట్ల ఉండేవి. మన దేశంలో కూడా గడిచిన కొన్ని శతాబ్దాల క్రితం మన దగ్గర కూడా ఘోరమైనటువంటి పరిస్థితులు స్వాతంత్రం రాకముందు మనకు ఉండేవి. అయితే స్వాతంత్రం లభించిన తర్వాత చాలా స్పీడ్గా మీరు ఉద్యమించడం వలన, మీకు ఓటు హక్కు ఉండడం వలన, ఆ ఓటు హక్కు రాజ్యాంగంలో మీకు ప్రసాదించబడడం వలన మీరు పవర్ఫుల్గా అన్ని చట్టాలని సాధించుకున్నారు. ఈ దేశంలో మీకు అనుకూలంగా వచ్చినటువంటి చట్టాలు ఒక 10 ఇంపార్టెంట్ చట్టాలు ఉన్నాయి. ఆస్తి హక్కు ఉంది, చదువుకునే హక్కు ఉంది, ప్రసూతిలో మీకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి పద్ధతి ఉంది. ఇలా రకరకాల చట్టాలు, డైవర్స్ తీసుకునేటువంటి హక్కు వచ్చింది.
కొంతకాలం క్రితం డైవర్స్ తీసుకునే అవకాశం కూడా ఉండదు. భర్త ఎలాంటి వాడైనా సరే ఆమె లేదు, వాడు లేవచ్చు. ఇట్లాంటి ఘోరమైనటువంటి పరిస్థితుల నుంచి మీకు రక్షించబడడానికి అన్ని చట్టాలు వచ్చాయి. 10 చట్టాలు, గొప్ప చట్టాలు ఇప్పుడు మీకు భారతదేశంలో స్త్రీ పక్షం నిలబడినటువంటి ఉన్నాయి. అయితే చట్టాలు ఉన్నాయి, చట్టాలు మనం తెలుసుకొని అవి అమలు చేసేటట్టుగా చేయాల్సినటువంటి పని మీలాంటి రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్నటువంటి స్త్రీలు, మహిళలు ఉద్యమించాలన్నది ఈనాడు వైఎస్ఆర్ పార్టీ జిల్లా శాఖ ఇక్కడ చేసినటువంటి దినోత్సవంలో మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, మీరు ప్రతిజ్ఞ పోవలసినటువంటి అంశము, కర్తవ్యము ఇదే అని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రముఖ పారిశ్రామికవేత్త స్పందన టీవీ ఎండి దుప్పల వెంకట్రావు కుటుంబ సమేతంగా ఈరోజు ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించగా అధికారులు ప్రసాదాన్ని స్వామివారి జ్ఞాపికను అందజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా మహిళలకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడెట్కర్ శుభాకాంక్షల్ని తెలియజేశారు. జిల్లాలో గత 25 ఏళ్లుగా సుమారు 5.36 లక్షల మంది మహిళలు సంఘటితమై ఆర్థిక, సామాజిక రంగాల్లో విశేష ప్రగతి సాధించారని కొనియాడారు. వెలుగు కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 10,458 మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 10,000 మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. అదేవిధంగా చిన్న తరహా ఆహార శుద్ధి పరిశ్రమలో నిర్వహిస్తున్న మహిళా సంఘాలకు 8.49 కోట్ల సీడ్ క్యాపిటల్ అందజేసి ఈ పథకంలో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. మహిళలకు సుస్థిర ఉపాధి కల్పించేందుకు పలు జీవనోపాధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని ప్రసిద్ధ శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో మూల విరాట్ను ఈ నెల 9వ తేదీ మరియు 10వ తేదీలలో సూర్యకిరణాలు తాకనున్నాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 6 గంటల 20 నిమిషాల మధ్య సూర్యకిరణాలు ఆలయంలోని ద్వారాల ద్వారా ప్రవేశించి స్వామివారి మూల విరాట్పై పడే ఈ విశిష్ట దృశ్యాన్ని భక్తులు దర్శించుకోగలరని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ చెప్పారు. ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంటుందని, దర్శన ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడివి ప్రసాద్ చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా అందవరపు సూరిబాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన సూరిబాబుకు ఈ బాధ్యతలు ఇవ్వటం సరైన నిర్ణయమని పేర్కొన్నారు. అనంతరం సూరిబాబు మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలందరితో సమన్వయం చేసుకుంటూ పార్టీ విజయానికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో యువనేత డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు పాల్గొన్నారు. సింతు రామారావు, తంగుడు జోగారావు, కోరాడ గుప్తా, బైరాగి రాజపు అప్పన్న, గేదెల పురుషోత్తం, ఆరంగి మురళి తదితర నాయకులు పాల్గొన్నారు. గతంలో మా ప్రియమిత్రులు రవిబాబు గారిని నియమిస్తూ ఆయన సహాయదారులుగా ప్రతి నియోజకవర్గం నుంచి ఒకరికి నియామకం చేయడం జరిగింది. అందులో భాగంగా మన నర్సనపేటకు సూరిబాబు గారిని రిక్వెస్ట్ చేశారు, నువ్వు వచ్చి మాకుంటూ కోఆర్డినేటర్గా అని చెప్పడం జరిగింది. చెప్పి వాళ్ళకి పార్టీకి చెప్పి గ్రహించుకున్నాం. సూరిబాబు గారు గతంలో నుంచి కూడా మనకి బై ఎలక్షన్ నుంచి కూడా బాగా సన్నిహితంగా మీ అందరితో ఉన్నటువంటి వ్యక్తి. అలాగే మనకి రవిబాబు గారు మీ అందరికీ తెలుసు, అనేక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ప్రొఫెసర్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, వివిధ కమిటీలకు రాష్ట్ర చైర్మన్గా అత్యంత అనుభవనీయుడిగా ఉన్నటువంటి, నాకు అత్యంత ఆప్తుడైనటువంటి వ్యక్తి రవిబాబు. చాలా బాధ్యతగా తనకిచ్చినటువంటి పనిని త్రికరణ చేసేటటువంటి వ్యక్తి. సూరిబాబు గారు ఈవేళ నా ప్రమాణం చేసేటప్పటికల్లా మీరు ఉండాలి అని చెప్తే వైజాగ్ నుంచి పాపం వచ్చి ఇద్దరు హాజరవ్వడం జరిగింది. ఆయనకి మన పట్ల కూడా ప్రేమ. అలాగే సూరిబాబు గారికి కూడా గౌరవించాలి, తను బాధ్యతగా పనిచేసేదానికి అవకాశం కల్పించాలన్నటువంటి లక్ష్యం. మరి గౌరవ రవిబాబు గారికి, అలాగే వేదిక పైన వేదిక ముందు ఉన్నటువంటి నా సహచర వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరికీ ప్రేమపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. నాకు అత్యంత ఇష్టమైన పరిణామాలు ఇవి. రవిబాబు గారు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా, నర్సనపేట నియోజకవర్గ సమన్వయకర్తగా సూరిబాబు గారు, ఇద్దరి తాలూకా నియామకం భవిష్యత్తులో చైతన్యకి చాలా ఉపయోగపడుతుంది. మన పార్టీ కూడా
ఆశిస్తూ అతి త్వరలోనే ఇప్పుడే రఘుబాబు గారు చెప్తున్నారు, త్వరలోనే నర్సనపేట నియోజకవర్గ సమన్వయకర్తగా చైతన్యం కూడా నియామకం చేయడం జరుగుతుంది. చైతన్య నా కుమారుడి కంటే కూడా మీ అందరితో అత్యంత ప్రేమగా ఉండేటటువంటి వ్యక్తి. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా నాకంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని నేను నమ్ముతున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం శ్రీకాకుళం మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని మహిళలకు శుభాకాంక్షల్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. డ్వాక్రా మహిళల రుణ పరిమితి పెంపు, ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ల గృహాల పంపిణీ వంటి పథకాల ద్వారా మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణేకర్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, ఎస్పీకేవి మహేశ్వరరెడ్డి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుండు స్వాతి తదితరులు పాల్గొన్నారు. తల్లికి వందనం ద్వారా 67 లక్షల మంది తల్లులకు 10,000 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసి ప్రతి తల్లి కళ్ళల్లో ఆనందాన్ని నింపారు. ఎన్నికల హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంలో కూడా ఇప్పటికే 45 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందారు. వంటింటి భారాన్ని తగ్గించేందుకు 3 కోట్ల ఉచిత సిలిండర్లని అందించారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే అంగన్వాడీల్ని 5,000 అంగన్వాడీలు, మినీ అంగన్వాడీలు, మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇంటి కోసం కళ్ళగానే మహిళలకు ఇప్పటికే 3 లక్షల ఇల్లులు ఇవ్వడం జరిగింది. రేపు రాబోయే ఉగాదికి మరో 1 లక్ష ఇల్లులు అందుబాటులోకి తేగలుగుతున్నాం. 1,00,000 మందికి కుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇచ్చాం. అవి కూడా త్వరలో కుట్టు మిషన్లు కూడా అందజేస్తున్నాం. కుప్పంలో విద్యార్థులకు 5,550 సైకిళ్లు పంపిణీ చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. కూటమి ప్రభుత్వంలో మహిళలపై నేరాలు తగ్గాయి. P4 పథకం ద్వారా 10 లక్షల బంగారు కుటుంబాలని 50,000 నుండి 2 లక్షల వరకు ఆర్థిక సాయం అందించడం జరిగింది. మహిళలను గౌరవించాలి, వారి స్వప్నాలకు రెక్కలు కట్టాలి, ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలనేది ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. అటువైపు ప్రధానమంత్రి బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం మాకే నామ్ ఏక్ పేడ్ మాకే నామ్ పర్ అని ప్రతిదీ కూడా మహిళ యొక్క ప్రాధాన్యత గుర్తించి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా వీర నారీమణులకు ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి వద్ద ఆదివారం సిఐటియు ఆధ్వర్యంలో శానిటేషన్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 50 ఏళ్ల వయోపరిమితి పేరుతో శానిటేషన్ సిబ్బంది సూపర్వైజర్లను తొలగించడం అన్యాయమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు విమర్శించారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మికులను ఒక్కసారిగా తొలగించడం వల్ల వందలాది కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, 50 ఏళ్ల వయోపరిమితి విద్యార్హత నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిఐటియు నాయకులు బి మురళి, ఆర్ ప్రకాశ్రావుతో పాటు కార్మికులు పాల్గొన్నారు. వైకుంఠపురం గ్రామ పంచాయతీ పరిధిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సర్పంచ్ వెంకట సత్యం నేతృత్వంలో వహించారు. మండల పరిషత్ అధ్యక్షులు కన్నేన దీప ముఖ్య అతిథిగా హాజరై మహిళలు సేవలను కొనియాడారు. మహిళా ప్రతినిధులు సిబ్బందికి పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. మహిళలకు జ్ఞాపికలను నిర్వాహకులు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ యువత, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షల్ని తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతవర్ష జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీకాకుళం పట్టణంలోని కలెక్టర్ బంగ్లా సమీపంలోని శ్రీ సాయి గణేష్ మందిరంలో ఆదివారం రుద్రోపాసన, ఏకాదశ రుద్ర పారాయణ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ శాంతి, విశ్వ మానవ కళ్యాణం కోసం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే దేశంలోని 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వేద అధ్యయన మండలి సమన్వయకర్త దుర్గాప్రసాద్, రాష్ట్ర ఐటీ ఇన్ఛార్జి కిషోర్ కుమార్, రాష్ట్ర స్కూల్స్ ఇన్ఛార్జ్ మల్లేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు తదితరులు సాయి భక్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం పంచాయతీ నారాయణపురం పరిధిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ను వెంటనే ఆపాలని గ్రామ రైతులు, ప్రజలు డిమాండ్ చేశారు.
పగలు రాత్రి బాంబులు పేల్చి చెట్లు కూల్చి మట్టి రాళ్లు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా మట్టి రాళ్లు తరలిస్తున్న వాహనాలను ఆదివారం రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దళిత బీసీ పేద రైతుల జీవనాధారం నాశనం అవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమీపంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు ఉండగా పర్యావరణం కూడా దెబ్బతింటుందని చెప్పారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని అక్రమ మైనింగ్ను నిలిపివేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు సంఘీభావం చెప్పారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు సంఘీభావం తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలోని 80 అడుగుల రోడ్లో జిఎన్వి జ్యువెలరీస్ ఆధ్వర్యంలో ఆదివారం 3K వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల ఆరోగ్యం, ఫిట్నెస్ పై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వాక్లో పట్టణానికి చెందిన మహిళలు, యువతులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. 80 అడుగుల రోడ్లో ప్రారంభమైన ఈ వాక్ నిర్ణయించిన మార్గంలో కొనసాగి ముగిసింది. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ఆరోగ్య పరిరక్షణలో నడక ఎంతో ముఖ్యమని తెలిపారు. వాక్ ముగిసిన అనంతరం విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతులను అందజేసి అభినందించారు. మహిళలు ఆరోగ్యంగా ఉండటం ద్వారా కుటుంబం, సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందని, బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రత్యేక ప్రచార రథాన్ని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాల్య వివాహాలు బాలికల భవిష్యత్తును నాశనం చేస్తాయని, ప్రతి కుటుంబం, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, సమాజంలోని ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వాములు అవ్వాలని సూచించారు. రథం ద్వారా గ్రామాల వారీగా అవగాహన, హక్కులు, చైతన్య కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో పిఏసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ల మండలం చిలకపాలెంలో ఉన్న శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం బిల్డింగ్ బిజినెస్ కనెక్ట్స్ అంశంపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లండన్కు చెందిన ఎంటర్టైన్మెంట్ అండ్ స్పోర్ట్స్ ఏజెన్సీ ఈఎస్ఏ సహా వ్యవస్థాపకులు సిఇఓ మృణాల్ మదీనా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో వృత్తిపరమైన సంబరాలు ఎంతో కీలకమని వివరించారు. నేటి పోటీ ప్రపంచంలో వృత్తిపరమైన సంబంధాలు ఎంతో కీలకమని వివరించారు. వోడాఫోన్, హెచ్ఎస్బీసీ, రోల్స్ రాయస్ వంటి అంతర్జాతీయ సంస్థలతో తనకు ఉన్న 25 సంవత్సరాల అనుభవాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, నెట్వర్కింగ్ పెంపొందించుకోవడం ద్వారా మంచి కెరీర్ సాధించవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల మేనేజ్మెంట్ సభ్యులు విఎంఎం సాయినాథ్ రెడ్డి, కె దుర్గా శ్రీనివాస్, పి దుర్గా ప్రసాద్ రాజు, డి వెంకట్రావు, డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు, జె హరీష్ పాల్గొని విద్యార్థులకు ప్రేరణ కలిగించే కార్యక్రమమని తెలిపారు. అనంతరం మృణాల్ మదీనాను కళాశాల తరఫున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జిటి చంద్రశేఖర్, డిప్లొమా ప్రిన్సిపాల్ ఎస్విఎన్ సునీల్ కుమార్, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం శ్రీకాకుళంలోని కోడిరామూర్తి స్టేడియంలో ఆస్మిక అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జిల్లా క్రీడా సాధికారికత సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధి అధికారిని కొత్తలంక సుధా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధనలకు గుర్తించే రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, అన్ని రంగాల్లో మహిళలు తమ ప్రతిభను చాటుతున్నారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా మహిళల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ అథ్లెటిక్స్ లీగ్ నిర్వహిస్తున్నట్లు మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ కె వెంకట ఉజ్వల్ తెలిపారు. పోటీలో సుమారు 256 మంది బాలికలు, మహిళలు పాల్గొన్నారు. 100, 200, 400 మీటర్ల పరుగు పందాలతో పాటు టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడలను నిర్వహించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సెట్ శ్రీ సిఇఓ వివి అప్పలనాయుడు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎర్ మహేష్ బాబు, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఉరిటి సాయి కుమార్, కోచ్లు తదితరులు పాల్గొన్నారు. ఉదయ్ భాస్కర్ రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం ఆదివారం స్థానిక కేంద్ర గ్రంథాలయ సమావేశ మందిరంలో మణిపాత్రిని క్రియేటివ్ అకాడమీ వ్యవస్థాపకులు మణిపాత్రిని నాగేశ్వరరావు ఆధ్వర్యాన జరిగింది. ఉగాది పురస్కారాల ప్రధానోత్సవంలో భాగంగా బొబ్బిలి కోమటపల్లి గ్రామానికి చెందిన తూర్పు భాగవత కళాకారుడు, సంఘం సేవకుడు బంతలకోటి శంకర్రావుకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. 13 తరాలుగా వంశపారపర్యంగా నమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారని, వంశపారంపర్యంగా 13 తరాల నుంచి ఈ కళను అమ్మవారి పండగల్లో ప్రదర్శిస్తూ వస్తున్నారని చెప్పారు.
కార్యక్రమంలో జిల్లా విశ్రాంత విద్యాశాఖ అధికారి బలివాడ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 31వ డివిజన్ పరిధిలోని ఒక చర్చిలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి ఏపీ కనీస వేతన సలహా మండలి డైరెక్టర్ వీపూది సూరిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలను గౌరవించడం మన సంస్కృతి సంప్రదాయమని గుర్తు చేసి ఈ గౌరవాన్ని కేవలం ఒకరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు అందించాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే గుండుశంకర్ నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి వేగంగా జరుగుతున్నదని మహిళలను ప్రతి రంగంలోనూ ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమం అనంతరం మహిళలు సూరిబాబును ఘనంగా సన్మానం చేసి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గంజి అజ్రా, అనీరోజ్, టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు బలివాడ కళావతి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహిళా కవులు పత్తి సుమతి, తేజోమూర్తుల విజయలక్ష్మి, రెడ్డి లలిత, కమ్మి సునీత, భోగెల స్వాతిలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో రాబోయే ఉగాది వేడుకల నిర్వహణపై తెలుగు రచయితల వేదిక అధ్యక్షుడు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి రఘుపాత్రుని వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేదిక క్రియాశీలక సభ్యుడు తోట గోపాలరావు రచించిన పుస్తకాన్ని ఉగాది సందర్భంగా ఆవిష్కరించాలని నిర్ణయించారు. తర్వాత నిర్వహించిన కవి సమ్మేళనంలో పలువురు కవులు, రచయితలు అమ్మ ప్రాముఖ్యతను తెలియజేస్తూ కవితలు రచించారు. కార్యక్రమంలో బస్వా జగన్నాథం, కిల్లాన శ్రీనివాసరావు, బోగెల ఉమామహేశ్వరరావు, కిమ్మి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నేల ఉసిరిలో పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మన చుట్టూ పరిసరాల్లో అనేక చిన్న చిన్న మొక్కలు పెరుగుతూ ఉంటాయి. వాటి గురించి మనకు తెలియదు. ఆయుర్వేద పరంగా అవి ఎన్నో ప్రయోజనాలను అందజేస్తాయి. కానీ ఈ మొక్కల గురించి చాలామందికి సరిగ్గా తెలియదు. అలాంటి మొక్కల్లో నేల ఉసిరి మొక్క ఒకటి. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది కేవలం 60 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే పెరుగుతుంది. దీనికి కొమ్మలకు చిన్న చిన్న కాయలు కాస్తాయి. అయితే దీనికి సాధారణ ఉసిరికి సంబంధం లేదు. ఉసిరిలాగానే నేల ఉసిరి మొక్క కూడా మనకు అనేక ప్రయోజనాలు అందజేస్తుంది. దీంతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. నేల ఉసిరి ఆకులను బాగా దంచి పేస్ట్లా చేసి ఈ మిశ్రమాన్ని గాయాలు, వాపులకు రాసి కట్టుకడుతూ ఉండాలి. దీంతో గాయాలు త్వరగా మానుతాయి, వాపులు తగ్గుతాయి. విరిగిన ఎముకలు అతుక్కునేందుకు నేల ఉసిరి ఆకులను ఉప్పుతో కలిపి దంచి ఈ మిశ్రమాన్ని కట్టుకడతారు. నేల ఉసిరి ఆకులను ఉప్పుతో దంచి రసాయనాన్ని తీసి లేపనం చేస్తే దురదతో కూడిన చర్మ వ్యాధులు తగ్గుతాయి. నేల ఉసిరి ఆకులను దంచి నీళ్లలో వేయాలి. రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే నీటిని వడగట్టి నోట్లో పోసుకుని పుక్కిలించాలి. దీంతో నాలుక, నోరు, పెదవులు పగలడం తగ్గుతుంది. ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. నేల ఉసిరి ఆకుల రసం లేదా ఆకుల చూర్ణంకి చెందిన కషాయాన్ని సేవిస్తుంటే దగ్గు, తుమ్ము తగ్గుతాయి. నేల ఉసిరి ఆకుల రసం 1 టీ స్పూన్ లేదా చూర్ణం 1 2 స్పూన్ను ఒక రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే కామెర్లు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నేల ఉసిరి ఆకులను అలాగే నెమిలి తింటూ ఉంటే ఆకలి బాగా పెరుగుతుంది. అరుచి సమస్య తగ్గుతుంది. ఈ మొక్కలు ఆకుల నుంచి రసం తీసి దాన్ని చక్కెరతో కలిపి సేవించాలి. దీంతో వెక్కిళ్లు తగ్గుతాయి. మూత్ర వ్యాధులతో మూత్రం జారీ కావడానికి నేల ఉసిరి ఆకులు వేర్లను దంచి తినిపించాలి. స్త్రీలలో ఋతుస్రావం ఎక్కువగా ఉన్నప్పుడు తగ్గించడానికి నేల ఉసిరి ఆకుల చూర్ణాన్ని బియ్యం కడుగు నీళ్లతో తాగించాలి. ఈ మొక్కల ఆకుల కషాయం తాగితే లివర్ జబ్బులు, జ్వరాలు తగ్గిపోతాయి. వీటిని వాడే ముందు ఒక్కసారి ఆయుర్వేద నిపుణులు సంప్రదిస్తే మెరుగైన ఫలితాలను అందుకోవచ్చు. ఈనాటి వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. చెయ్యవలసిన పనులకు తెల్లవారుజామున నిర్ణయము తీసుకోవాలి. చేసిన తప్పులకు నిద్రపోయే ముందు పశ్చాత్తాపపడాలి. ప్రపంచం ఫలితాలను గురించి ఆలోచిస్తుంది. ప్రకృతి మనిషి మనుగడ కోసం పరితపిస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్త ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.